రాష్ట్రంలో తొలి జీబీఎస్ కేసున మృతి నమోదైంది. దీనికి సంబంధించి నిజామాబాద్లో ఇంకో కేసు కూడా మొత్తం 2 కేసులు నమోదైనాయి. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండాలని చెప్పేసి వైద్య శాఖ ఒక అలర్ట్ జారీ చేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తాడు. విజయ్ చెప్పు, అసలు దీనికి సంబంధించి జీబీఎస్ మృతి ఎక్కడ అయింది, దాని వివరాలు ఏంటి? గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడినటువంటి మహిళ అయితే మృతి చెందారు. రాష్ట్రంలోని జీబీఎస్ బారిన పడిన తొలి వ్యక్తి కూడా ఆమెనే కావడంతో ఆందోళన అయితే నెలకొంది. జీబీఎస్ పాజిటివ్ గా తేలితే చనిపోతారా అని చెప్పేసి కూడా ప్రజలైతే భయాందోళనలో చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ఒక వివాహిత గులియన్ బారే సిండ్రోమ్ అనేటువంటి నరాల వ్యాధి బారిన పడి శనివారం అయితే మృతి చెందారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలోని సీతారాంపల్లికి చెందినటువంటి 25 ఏళ్ల వివాహితకు 2 కుమారులు ఉన్నారు. 5 ఏళ్ల లోపు వారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అయితే ఇటీవల 3వ సంతానంగా కూడా ఒక కుమార్తె అయితే జన్మించగా కొన్ని రోజులకు ఆమె కొంచెం అస్వస్థతకు గురైంది. మొదట సిద్దిపేటలోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. తర్వాత ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో డాక్టర్ల సూచనతో కుటుంబ సభ్యులు ఆ వివాహితనైతే హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమెకు హైదరాబాద్ లోని నిమ్స్ అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అయితే చేపించారు. ఆమెకు టెస్టులు చేసినటువంటి డాక్టర్లు గులియన్ బారే సిండ్రోమ్ పాజిటివ్ అని అయితే తేల్చారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో వందలాది మంది ఈ వ్యాధి బారిన పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అలాగే మహారాష్ట్రలో గత నెలలోనే చూసుకున్నట్లయితే మరణాలు సైతం సంభవించడం మనకు తెలిసినటువంటి విషయమే. ఈ జీబీఎస్ పాజిటివ్ అని తేలడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చగా డాక్టర్లు చికిత్స అందించినా కూడా ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైద్యానికి ఆమె శరీరం సహకరించలేదని, అలాగే లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా ఆమె ప్రాణాలు దక్కలేదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే జీబీఎస్ అనేటువంటి నరాల సంబంధిత వ్యాధితో తెలంగాణలో ఒకరు చనిపోవడం ఇదే తొలి కేసు అని కూడా తెలుపు. అయితే నగరంలోని పలు ఆసుపత్రుల్లో పలువురు దీని బారిన పడి చికిత్స తీసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా వైద్య శాఖ చెప్తా ఉంది. అలాగే గులియన్ బారే సిండ్రోమ్ ఈ జీబీఎస్ బారిన పడిన వారికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తా ఉంది. అలాగే వాళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటే జ్వరము, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక వీటితో పాటు కొందరిలో కడుపు నొప్పి, అలాగే డయేరియా, ఒక్కసారిగా నీరసంగా అనిపించి ఒక్కసారిగా కళ్ళు కింద పడిపోవడం, ఇంకొకటి కండరాలు బలహీనంగా మారి ఒంట్లో ఓపిక లేనట్లు కూడా అవుతా ఉంది. సో వీటిలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేటువంటి ఇవన్నీ కూడా లక్షణాలు అయితే చెప్తా ఉన్నారు డాక్టర్లు. అయితే ఈ జీబీఎస్ అనేది కలుషిత నీటి ద్వారా లేదా కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా వస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ బ్యాక్టీరియా అనేది, ఈ జీబీఎస్ బ్యాక్టీరియా అనేది మనలో ప్రవేశిస్తుంది ఇటు కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం తిన్నప్పుడు. సో ఈ జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదని, అలాగే చికిత్సతో పేషెంట్లు క్యూర్ అవుతారని చెప్పేసి కూడా ప్రజలు కొంత ఆందోళనకైతే గురి కావద్దని చెప్పేసి కూడా వైద్య నిపుణులు అలాగే వైద్య అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఇక్కడ మనకు ఈమె సిద్దిపేట వాసిగా చెప్తా ఉన్నారు. బట్ ఇంకొకటి నిజామాబాద్ లో కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక టీచర్ కు కూడా ఈ వ్యాధి లక్షణాలు కల్పిస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. రైట్ విజయ్, మొత్తం ఈ జీబీఎస్ వ్యాధి అనేది సంబంధించి మన మొత్తం కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక మృతి సంబంధించి అయిపోయింది. సిద్దిపేట జిల్లాలో ఇంకో నిజామాబాద్లో కూడా ఒక వ్యక్తి దీనికి సంబంధించిన వ్యాధి బారిన పడడం చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో, మంచినీళ్ళు తాగే విషయంలో జాగ్రత్త ఉంటే ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. శరీరంలోని రకరకాల పార్ట్ల మీద, నాడీ వ్యవస్థ కావచ్చు, మెదడుకు సంబంధించిన ఇది కావచ్చు, రకరకాల భాగాల మీద దాడి చేసి తీవ్ర అస్వస్థతకు ఒక్కసారిగా గురి చేసి ఇది మనిషి శరీరం మీద దాడి చేస్తూ ఉంది జీబీఎస్ వైరస్ అనేది. ఇప్పటికైతే ఇది అంటువ్యాధి కాదని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. భయపడాల్సిన పని లేదు, చికిత్స ఉందని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దాన్ని అరికట్టాలనేది దాని మీద వైద్య శాఖ ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.